ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే సూపర్గా ఉంటుంది. ఇక దేవానైతే ఒక ఆట ఆడుకుంటున్న మిథున ఇక దారి మధ్యలో పానీపూరి కనిపించడంతో దేవాని ఇక బండి ఆపమని అంటుంది కదా గట్టిగా అరిచి. దాంతో దేవా ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అంటుండడంతో అదిగో చూడు పానీపూరి మిథున రా నన్ను తిను అని పిలిపిస్తుంది. అయినా ఆడపిల్లల ఎమోషన్ పానీపూరి నీకేం తెలుసు, పద పానీపూరి తిందామని చెప్తూ ఉంటుంది. ఇక దేవా నీకు ఆటలుగా ఉందా, అక్కడ నాకు రిజిస్ట్రేషన్కి టైం అవుతుందంటే ముందు బండి ఎక్కుతావా లేదా అని అంటుండడంతో ఇక మిథున సరే అయితే అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మా ఇంటికి వెళ్తున్నానని చెప్తుంది. దాంతో దేవా టైం చూసుకొని నన్ను ఎంతలా ఆడుకుంటున్నావే, సరే పద పానీపూరి తిందువు కానీ అని అంటాడు. ఇక మిథున ఏంటి ముఖం అలా పెట్టుకొని చెప్తున్నావు, అలా అయితే వద్దులే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుండడంతో నవ్వుతూ అమ్మ తల్లి నేను నవ్వుతూనే చెప్తున్నాను పద పానీపూరి తిందువు కానీ అని చెప్పి మిథుననైతే తీసుకెళ్తాడు. ఇక పానీపూరి దగ్గర మిథున భయ్యా ప్యాజ్ థోడాసా జాదా దాలో అని చెప్పి ఇక చెప్తూ పానీపూరి అలా తింటుంటే ఏంటి ఆ పానీపూరి తింటామేంటి, మనిషివా నువ్వు ఇంకేమన్నానా, ఏంటి అంతలా పానీపూరీలు తింటున్నావు అని అంటుంటే చెప్పాను కదా ఆడపిల్లల ఎమోషన్ పానీపూరి అని, నాకు ప్రాణం పానీపూరి అంటే, అయినా తినక ఎన్ని రోజులైందో ఇలా దిష్టి పెడతావేంటి, అయినా నువ్వేం అక్కర్లేదులే నేను వెళ్ళిపోతాను అని అంటుండడంతో అమ్మ తల్లి నీకెన్ని పానీపూరీలు కావాలంటే అన్నీ తిను, నేనున్నాను కదా డబ్బులు ఇవ్వడానికని అంటాడు. దాంతో మిథున ఇక పానీపూరి తిన్న తర్వాత దేవ డబ్బులు ఇవ్వడంతో ఇక మిథున మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ భానుమతి అందరికీ ఇక స్వీట్స్ పంచుతూ పీడ విరగడైపోయింది. ఆ మిథున నా రాజాని వదిలి వెళ్ళిపోయింది, ఇక నా రాజాకి నేనే సొంతం, ఇక నాకెవ్వరు అడ్డు రారు అని అంటుండడంతో మిథునని బైక్ పైన దేవ తీసుకొస్తూ ఉంటాడు. ఇక పక్కన వాళ్ళు ఏంటి వెళ్ళిపోయేది ఒక్కసారి అటు చూడు అని చెప్పడంతో భానుమతి ఇక దేవ మిథునని బైక్ పైన తీసుకొని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటిది నా రాజా మళ్ళీ ఆ దయ్యాన్ని వెనక్కి తీసుకొస్తున్నాడు, అసలు ఏంటి ఇదంతా అని అంటుండడంతో ఇక అలానే బిత్తరపోయి చూస్తూ ఉంటే మిథున ఇక భానుమతి వంక చూసి ఇక చాలా స్టైల్గా దేవ భుజం పైన చేయి వేసి చూసావా మేమిద్దరం భార్య భర్తలం ఎప్పటికైనా కలిసిపోతాం అన్నట్టుగా అయితే సైగలు చేసి చూపిస్తుంది. దాంతో భానుమతికి ఇంకా మండుతూ ఉంటుంది, అసలు ఏంటి ఇలా జరిగింది అని అంటుండడంతో ఇక పక్కన వాళ్ళందరూ అయ్యో పాపం ఎంతలా స్పీడ్స్ పెంచావో చూడు ఎలా అయిపోయిందో, అయినా ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది భానుమతి, తను దేవ భార్య అని చెప్పడంతో ఇక భానుమతి ముఖం అదోలా పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ చేయి పట్టుకొని మిథునని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక సత్యమూర్తి ఎందుకురా అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు అని అంటుండడంతో నాన్న నా డాక్యుమెంట్స్ కనిపించడం లేదు కదా, అవి ఎక్కడున్నాయో తనకు తెలుసంట, అవి తను ఎక్కడున్నాయో చూపించిన తర్వాత మళ్ళీ తనని తీసుకెళ్ళి వదిలిపెడతానని అంటుండడంతో సత్యమూర్తి నీకు అసలు బుద్ధి ఉందారా, ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తన జీవితం బాగుండాలని తనకి ఎన్నో మాటలు చెప్పి పంపిస్తే మళ్ళీ ఆ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చింది కాక మళ్ళీ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వదిలేసి వస్తానంటున్నావా, అసలు అలా నీకేమన్నా ఆటలుగా ఉందా ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి మళ్ళీ వెళ్తుందా, ఒక్కసారి పంపించడానికి ఎన్నో తంటాలు పడ్డాం అని అంటుండడంతో ఇక మిథున అవును నేనెందుకు వెళ్తాను, అయినా నువ్వే నన్ను వదిలిపెట్టావు, నువ్వే నన్ను తీసుకొచ్చావు, అయినా నేను ఇంకెక్కడికి వెళ్ళను అని అంటుండడంతో దేవా ఏంటి నాటకాలు ఆడుతున్నావా, నువ్వు ఆ డాక్యుమెంట్స్ వెతికి పెడతానంటే తీసుకొచ్చాను అని అంటుండడంతో అవును ఏ హక్కుతో తీసుకొచ్చావు నన్ను, పరాయి అమ్మాయిని అయితే ఎవరైనా ఇలా తీసుకొస్తారా, నేను నీ భార్యని కాబట్టే కదా తీసుకొచ్చింది, ఇక నేను నీ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళను అని అంటుండడంతో అలా వెళ్ళిపోయిన తోక మళ్ళీ వచ్చినట్టు ఏంటి ఇదంతా అని చెప్పి ఇక దేవ అనుకుంటూ ఉంటాడు. మనసులో మాత్రం దేవ వాళ్ళమ్మ మిథున రావడంతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక సత్యమూర్తి వీడిని అసలు ఎవ్వరూ మార్చలేరని లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిథునతో దేవ సరే ముందు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో నాకు వెతికివ్వు, అవి చాలా ఇంపార్టెంట్ అని అంటుండడంతో వెతుకుతాను ముందు లోపలికి పద అని చెప్పి మిథున ఆ డాక్యుమెంట్స్ని అయితే వెతికిస్తుంది. దాంతో టయానికి దేవ అక్కడికి వెళ్ళడంతో రిజిస్ట్రేషన్ అయితే పూర్తవుతుంది. ఇక చాలా సంతోషంగా ఉంటాడు. ఇక
పురుషోత్తం కూడా "నువ్వు టయానికి తీసుకొని రాకపోయి ఉంటే పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది. నిజంగా నువ్వు టయానికి తీసుకొచ్చావని" ఇక అందరూ పొగుడుతూ ఉంటే, ఒక రకంగా ఇదంతా మిథున కారణంగానే అని చెప్పి ఇక దేవ మనసులో అయితే అనుకుంటాడు. ఆ తర్వాత మిథున గదిలో ఒంటరిగా కూర్చొనుంటే వాళ్ళ అత్తయ్య వెళ్ళి మిథున అని పిలుస్తుంది. "అత్తయ్య" అని అంటుండడంతో దాంతో తను ఎమోషనల్‌గా దగ్గరకొస్తుంటే మిథున, "అత్తయ్య, నేను నాకై ఇంటికి రాలేదు. మీ అబ్బాయే తీసుకొచ్చారు. అలాగే మీరు చెప్పినందుకు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు రావడానికి మాత్రం మీ అబ్బాయే కారణం" అని అంటుంటే, "నాకు తెలుసమ్మా. ఇక మీదట నువ్వు ఎక్కడికి అవసరం లేదు. నిన్ను నేను కోడలుగా ఒప్పుకుంటున్నాను. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు కూడా మా అందరితో పాటు ఇప్పుడు ఒక మెంబర్‌వి. నువ్వు కూడా కలిసి ఉండొచ్చు. ఇక నువ్వు కూడా పక్కన కూర్చోవాల్సిన అవసరం లేదు. మాతో పాటే కలిసి భోంచేయొచ్చు. నీకు కూడా ఇంట్లో అన్ని హక్కులున్నాయని" చెప్పడంతో మిథున సంతోషానికైతే అవధులుండవు ఫ్రెండ్స్. వీడియో నచ్చింది ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.